హాయ్ అండి, వెల్కమ్ టు రావణమ్మ హౌస్. ఈరోజు మీకు చాలా రకాల పూలు చూపిస్తామండి. ఫస్ట్గా దొండకాయలు ఉంటే కొన్ని కోస్తున్నాము. ఒక 1/2 కేజీ 3/4 కేజీ దాకా ఉంటాయండి దొండకాయలు. అప్పుడు కోసాం కదా, కొన్ని వచ్చినాయి. ఫస్ట్ సారి కోసినప్పుడు 2 కేజీల దాకా వచ్చినాయి కదా. తర్వాత మళ్ళీ ఒక 1/4 కిలో కాయలు కోసి ఉంటాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు కోస్తున్నామండి దొండకాయలు. మళ్ళీ అంతా పోతుంది, కొమ్మలు బాగా సాగినాయండి. సాగి బాగా కాస్తున్నాయి కాయలు. బాగానే కాస్తున్నాయండి. దొండ చెట్టు నాటు చెట్టు కదా ఇది. దొండకాయలు బాగుంటాయి, తొందరగా కూడా పండవు కాయ. అంతకుముందు కూడా మాకు ఫస్ట్ వేసినప్పుడు కూడా ఇదే చెట్టు వేసామండి, ఈ దొండ చెట్టు వేసాము. అలాగే భలే కాసేది. 2-3 రోజులకు ఒకసారి 1/2 కేజీ కోసుకునే వాళ్ళమే. ఇంత పెద్దగా ఎత్తుగా వేయలేదు పందిరి, కిందకి వేసాము అప్పుడు. ఇదిగో ఇది బేర్ చెట్టు అండి. బేర చెట్టు పక్కన వేసాము, ఇటు పక్కకి అల్లించాలి. తీగలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే, పక్కకి అల్లిస్తున్నాము. పూలు ఇప్పుడే కట్ చేసామండి, గులాబీ చెట్లు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మొగ్గలు వచ్చినాయి. చిన్న చిన్న పూలు పోస్తున్నాయి చూడండి. అన్ని పూలు వచ్చాయండి. మానస పూలండి, జనియా పూలు, ఆదిత్య పూలు అన్నీ వచ్చాయి. ఇది గన్నేరు చెట్టు కొత్తగా తీసుకొచ్చినట్టండి, చాలా దూరం నుంచి. ఇది ఒక రకంగా చూడండి, బాగా రెడ్గా ఎంత బాగుందో. ఈ పువ్వు అసలు వేరుగా ఉంటుంది. అంతకు ముందు పువ్వులు కొంచెం ఎడల్పుగా ఉండేవి, ఇది వేరు బాగుందండి. ఇది కూడా కలర్ చూడండి ఎంత రెడ్గా ఉందో. దొండకాయలు ఇవి చెప్పా కదా, 3/4 కేజీ దాకా ఉంటాయండి. ఇవి వచ్చినాయి. ఇంకా చుక్క మల్లెలు చూడండి, చుక్క మల్లెలు మొక్కలు బాగా వచ్చినాయి. ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి కసిని. అవి కాస్తున్నాము. కనకాంబరాలు ఉన్నాయి కదా, 3 రకాల కనకాంబరాలు ఉన్నాయి కదా. 2 రోజులు పోయకపోతే చూడండి ఎలా వస్తాయో, బాగా వస్తూనే ఉంటాయి. అసలు ఈ కాపు ఆగింది ఎప్పుడండి, ఎప్పుడు కాస్తూనే ఉంటుంది, పోస్తూనే ఉంటుంది. చెట్లు బాగున్నాయి. కొంచెం అప్పుడప్పుడు వర్షం పడుతుంది, అంత పెద్ద వర్షం ఏం కాదు, ఒక రకంగా పడుతుంది. అందువల్ల చెట్లు కొంచెం బాగున్నాయి. బాగా గుట్టగా పెరిగింది చూడండి చెట్టు. కనకాంబరాల చెట్టు ఇవి పచ్చ కనకాంబరాలు. ఎప్పుడు పోస్తూనే ఉంటాయి. అంత ఎండల్లో కూడా బాగానే పూసినాయి. గుత్తులు గుత్తులుగా ఎలా పూసినాయో చూడండి. మందార పువ్వు అండి, రెక్క మందార. ఇది ఒక పక్కన ఉంది, వీటికి ఒక పక్కన ఇది వేసాము. ఇది ముద్దు మందార. అంతా మళ్ళీ చిగురు వచ్చినాయి అన్ని చెట్లన్నీ, బాగా పోస్తున్నాయి. ఎర్ర కనకాంబరాలు ఇవి 2 చెట్లే ఉన్నాయి. ఇది ఒక చెట్టు, అదొక చెట్టు. ఈ 2 చెట్లన్నీ కనకాంబరాలు చాలా ఉన్నాయి. కనకాంబరాలన్నీ ఆకు అది పొలంలో కట్టుకోవటానికి.
కూడా కొంచెం కోసుకున్నాము. ఈ ఆకు కొంచెం కొరవ వేస్తే చాలు. చూడండి అది వచ్చినాయి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.